మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. సమ్మర్ లో ఏంటంటే ఎండలో వర్క్ చేసి వస్తాం, ఎంత ఆఫీస్ అయినా కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు, ఆ డిహైడ్రేషన్ ఉండనే ఉంటుంది. అంత కష్టపడి వచ్చి ఇంటికి హైదరాబాద్ ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇలా ఎక్కువ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో మెట్రోనే కాదు మేడం, ఈవెన్ ఆంధ్రాలో కూడా మీరు ఒకవేళ బస్సు దిగి ఇంటికి వస్తున్నారు, కొన్ని టౌన్స్ లో కూడా మీరు అక్కడ దిగి ఇంటికి వచ్చే తలకి మీకు డిహైడ్రేషన్, ఎండ, అలసట, అలసిపోతారు. వర్క్ ప్రెషర్స్ కూడా ఎక్కువైపోయాయి సార్. ఈ ప్లేస్ ఆ ప్లేస్ అన్న తేడా లేదు, అది నార్మల్ ఏరియా అయినా కూడా అంతే. అయితే ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్ళాక మాకు డిన్నర్ ఆప్షన్ అనేది తెలియట్లేదని చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఏం తీసుకోవాలి ఆ టైంలో, ఏది తీసుకుంటే బెటర్ మాకు, అంటే లైట్ గానే ఉండాలి, పొట్ట ఫిల్లింగ్ గా ఉండాలి అనే ఒక క్వశ్చన్ అడిగారు. అలాంటిది ఏదైనా సజెస్ట్ చేస్తారా డిన్నర్ టైంలో అని, ఏం చెప్తారు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదో మనం ఇలాగ చిన్న ఇంటర్వ్యూస్ లో ఏదో చెప్తున్నామని కాదు, నేషనల్ హెల్త్ కన్సెన్సస్ లో కూడా 7 లోపు తిన్న వారిలో హార్ట్ అటాక్స్, ఊబకాయము, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ ప్రివలెన్స్ తక్కువ ఉందని కూడా వెల్లడించబడింది. మీకు ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. 7 లోపు తిన్నవారు ఆహారం బాగుంటున్నారు, 7 తర్వాత తిన్న వారిలో క్యాన్సర్స్ కానీ, ఊబకాయం కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేది కూడా క్లారిటీగా తెలిసింది. బేసిక్గా మనకి చూసినట్లయితే వీలైనంత వరకు మనం ఎర్లీగా డిన్నర్ తినేవాళ్ళం. బట్ మనకు ఈ మధ్య కాలంలో ఉద్యోగ క్రమశిక్షణ మారింది కాబట్టి డిన్నర్ అనేది మన చేతుల్లో పని. దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ నెట్టుతూ రాత్రి 9:30, 10:30, 11కి తోసేసాం. మీకు డిన్నర్ని పోస్ట్ పోన్ చేసే స్వతంత్రం మీకు లేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దాన్ని 6కో 7కో తినేవాళ్ళమే. కానీ సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఆఫీసులు ఇవి కంప్లీట్ చేసుకుని, వర్క్ కంప్లీట్ చేసుకుని, ఈ ట్రాఫిక్ లో అంత హడావిడి పడి ఇంటికి వచ్చేటప్పటికే 8, 9 అవుతుంది సార్. రాగానే ఏం తింటామని చెప్పి కాసేపు ఏదో కొంచెం నోట్లో వేసుకుని రిలాక్స్ అవుతున్నాం. అప్పుడే భోజనం ఏంటి, 1 గంట ఆగుదామని అలా టైం మీరు కావాలంటే భోజనం వీలైనంత వరకు రెడీ చేసుకొని వచ్చిన వెంటనే భోజనం తినడానికి ప్లాన్ చేసుకొని పడుకునే ముందు కావాలంటే ఇంకేదన్నా ట్రై చేయండి. అండ్ లేదు నేను బ్రేక్ఫాస్ట్ తక్కువ తింటాను, నేను ఆఫీస్లో బిజీగా ఉంటాను కాబట్టి లంచ్ కూడా నేను తింటాను లేదా స్కిప్ చేస్తాను, కాబట్టి నాకు అంతా డిన్నరే, నా ప్రాణం నాకు డిన్నరే అని మీరు అన్నారనుకోండి, దయచేసి ఇది ఎక్కువ దూరం నడవదు, పద్ధతి మార్చండి. సో మీరేమంటున్నారు, మార్నింగ్ సరిగ్గా నేను తినలేదు, మధ్యాహ్నం తినలేదు కాబట్టి నైటే నాకు అంటున్నారుగా, తెలిసిందిగా. సో ఇప్పుడు ప్లేట్ మార్చండి, రేపటి నుంచి మంచి బ్రేక్ఫాస్ట్ తినండి, లంచ్ యావరేజ్గా. సో మంచి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు డిన్నర్ నేను మళ్ళీ పుష్టిగా తినాలని కోరిక రాదుగా, మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాంగా మనం. మరి అలాంటప్పుడు ఏవి తీసుకుంటే బెటర్ సార్? ఎగ్జాక్ట్లీ. సో నైట్ ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి సాల్ట్ తక్కువ ఉండాలండి డిన్నర్ తీసుకునేటప్పుడు. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉన్నవారు, లేదా కొంచెం బెల్లి ఎక్కువ ఉంది, బెల్లి కొంచెం తగ్గాలనుకుంటుంది, అబ్డమినల్ ఫ్యాట్ తగ్గించాలనుకుంటున్నారు, వెయిట్ తగ్గాలనుకుంటున్నారు అనుకుందాం, ఉప్పు తగ్గియాలి. ఉప్పు తగ్గియటం ద్వారా దాహం తగ్గుతుంది, ఉప్పు తగ్గియటం ద్వారా ఆకలి తగ్గుతుంది, ఉప్పు తగ్గియటం ద్వారా మనం తిన్న క్వాంటిటీ మనకి ఇంకా చాలు అని కూడా బ్రెయిన్ నుంచి మళ్ళీ సిగ్నల్స్ వస్తాయి. మనకు స్పైసీ, ఆయిలీ, సాల్టీ ఫుడ్స్ ఏమవుతాయి, ఈ పొట్ట నిండుతోంది అన్న తృప్తిని మనకు తెలియచేయనివ్వవు, సైటైటీ లెవెల్స్ రావు సరిగ్గా. సో కొంచెం ఆహారం కాస్త రుచి తక్కువ ఉన్నప్పుడు మనకు సైటైటీ లెవెల్స్ కూడా ఈజీగా ఫీల్ అవుతాం మనం. మీరు పిల్లలు కూడా చూడండి, ఆ సాల్టీ స్పైసీగా ఉన్నవి ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు ఉదాహరణకి చిప్స్, మీరు చిప్స్ ఉప్పు లేకుండా పెట్టండి, పిల్లలు తింటారు. ఆ సాల్ట్ అది ఉంటేనే వాళ్ళు తింటానే ఉంటారు. ఇప్పుడు పాప్కార్న్ తింటారు కదా, అదే సేమ్ పాప్కార్న్ మీరు సాల్ట్ వేయకుండా ఇవ్వండి, సమస్య లేదు సార్. అదే నేను అనేది. ఇప్పుడు పిల్లలు ఐస్ క్రీమ్ పుల్ల నాకుతున్నారు అంటారు కదా, దాంట్లో షుగర్ లేకుండా ఇవ్వండి, అదే పుల్లవాడికి వద్దంటే వద్దు అంతే. సో ప్లీజ్ అండి, అంటే డాక్టర్ కాబట్టి ఏదో చెప్తూ ఉంటారని మీరు అనుకోవచ్చు, నేను బేసిక్స్ లే చెప్తున్నా. ఇప్పుడు నేను తింటున్న వాళ్ళని తప్పు పట్టట్లేదండి, అలా అలవాటు పడిపోయి మనం ఎలాగా దారి తప్పుతున్నాం, మనల్ని దారి తప్పేటట్టు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు కార్పొరేట్
ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా ఇదేనండి. అమెరికాలో ఎంత కష్టపడుతున్నారు ఆహారాల్లో ఉప్పు కలపటాన్ని తగ్గించడానికి, చాలా కష్టపడుతున్నారండి. ఒకప్పుడు అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది. చేసేసారు. ఇప్పుడు అది తగ్గించడానికి Yes. తంటాలు పడుతుంది. మనం ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాం వీటన్నిటిని. సో ఏ పాయింట్ లో ఉన్నామంటే దయచేసి డిన్నర్ కి వచ్చేటరికి ఉప్పు తగ్గించండి, ఓకే. ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కూడా బాగా తగ్గించడానికి ప్లాన్ చేయండి. అంటే ఆ టైంలో ఇంకేది తీసుకుంటే బెటర్ సార్? అంటే రైస్ కర్రీ See, అవాయిడ్ చేయమంటారా? ఇప్పుడు మనము సేమ్ థింగ్ అగైన్ ఇప్పుడు ఒక సాంబార్ తీసుకోండి. ఇప్పుడు కూరగాయలు సాంబార్లలో వినియోగం చాలా మంది తగ్గించారండి. మీకు ఇప్పుడు సాంబార్ అంటే ఇప్పుడు క్యారెట్ అవును, లేదా ముల్లంగో అవును లేదా సార్. గుమ్మడికాయో గుమ్మడికాయ వాట్ ఎవర్ ఇట్ వేస్తారు, ఈస్, ఆనపకాయ, అవి ఎక్కువ ఉండాలి కదా క్వాంటిటీ. అవును, కూరగాయలు అన్ని ఎక్కువ. సాంబార్ అంటే మనకు అది పప్పు కనపడుతుంది, ప్లస్ దాని మీద వేసిన తాళింపు, తిరగబాతు వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఆయిల్ కనపడుతుంది. అది ఎందుకు ఉంది అంత? ఎక్కువగా మీరు కూరగాయలు ఒక waste రసం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆంధ్రాలో కానీ ఇప్పుడు రాయలసీమలో కానీ ఎక్కువగా రసం పెట్టుకుంటారు రైస్ తో పాటు కలుపుకోవటానికి. Hmm. ఆ రసం మీద ఆయిల్ ఇంత ఉంటుంది, Hmm. అంత ఆయిల్ దేనికి? Hmm. సో తక్కువ ఆయిల్ తో పోపేయటం నేర్చుకోండి. మెయిన్ అదే ఎస్, నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. సో అంటే నైట్ టైంలో కొంతమంది సూప్ మేము ప్రిఫర్ చేస్తున్నాం, ఓకేనా అంటున్నారండి. అద్భుతంగా ప్రిఫర్ చేయండి, బట్ సూప్ అన్నప్పుడు ఉప్పు తక్కువ ఉండాలి. మనం okay. రెడీమేడ్ ఏదైనా మీరు సూప్ ప్యాకెట్లు కొన్నారంటే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. చాలా హెవీ ఉంటుంది. సో కాబట్టి దాన్ని డైల్యూట్ చేయటం కానీ, Hmm. సో సూప్ హ్యాపీగా చేసుకోండి, సాల్ట్ తక్కువ వేయండి దాంట్లో. Hmm. అండ్ ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు వాళ్ళు ఈ కెచప్ వాడటాలు కానీ Hmm. ఇంకేదైనా చీజ్ వాడేటప్పుడు కూడా వాటిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉంటుందా? ఇటువైపు చేసే వంటలు దీంట్లో ఉప్పు తక్కువగానో వేసుకోవాల్సిన అవసరం లేదు. లేకుండానో ట్రై చేయండి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మా ఇష్టపడుతూ ఉంటారండి, అంటే త్వరగానే అయిపోతుంది మంచిది కాబట్టి. మంచిది. మరి గోధుమ ఈ డిన్నర్ టైంలో గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు గోధుమ రవ్వ ఉప్మా ఇష్టపడుతున్నారు కదా, సో ఎక్కువగా అదే గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవటం కంటే ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా, ఇంకొకసారి ఇంకా మనకు కొర్రలు ఉన్నాయి, కొర్రలతో కూడా ఉప్మా ఉంది. సో ఇట్లా రకరకాలుగా ట్రై చేయండి, డెఫినెట్ గా తినండి. గోధుమ రవ్వ ఉప్మా కూడా మంచిదే, మీకు ఏమైనా బ్రౌన్ రైస్ తో కూడా సో ఒక లిమిట్ ఒక లిమిట్ గా తీసుకోండి. అక్కడ మంచిగా వెజిటబుల్స్ వేసుకోవటం, పోపు తాళింపు వేసేటప్పుడు కానీ ఉప్పు తగ్గియటం, ఆయిల్ తగ్గియటం ప్లాన్ చేసుకోండి. ఆకలి ఎక్కువ ఉంటుంది, నాకు తినే వంట సరిపోవట్లేదు, లేదా డైటీషియన్ ఇంతే తినమనింది, అది తింటే నాకు పొట్ట నిండట్లేదని ఫీలింగ్ ఉంటే దానికి ఒక 30-40 మినిట్స్ ఎర్లియర్గా సలాడ్ తినండి. ఓకే. లెట్యూస్ కానివ్వండి, గ్రీక్ సలాడ్ కానివ్వండి, లేదా మేము ఊర్లో ఉంటాం సార్ అంటే ఓకే, కీరా, క్యారెట్ ఏదో ఒకటి మనం సలాడ్ లాంటిది ఒకటి Right. తీసుకున్నట్లయితే బెటర్. అండ్ స్నాక్స్ ఈవినింగ్ పూట బజ్జీ, సమోసా, ఆయిల్ ఫ్రై చేసినటివి ముఖ్యంగా Fry బయటవి చేసేయాలా? అవాయిడ్ చేయండి. అసిడిటీ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ అసిడిటీ ఉన్న వాళ్ళకి అది తిని ఈ డిన్నర్ కి మధ్యలో అది అవును అరగటానికి టైం ఇబ్బంది సరిపోదు, పడతారు. సో కొంచెం ఇబ్బందులు అవుతాయి. సో Right. ఇవన్నీ కొంచెం మనము ఏది నైట్ డిన్నర్ ఏం తినాలనుకుంటున్నాం, సో డేలో ఏంటి అనేది కొంచెం ప్లాన్ చేసుకున్నట్లయితే కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి. రైట్. సో డిన్నర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చాలా లైట్ ఫుడ్ తోటి. లైట్ ఫుడ్ తో ఎర్లీ డిన్నర్ మాత్రం దయచేసి మర్చిపోకండి. 7 అండి, 7:30 మనం ఎంతన్నా 8 అవుతుంది, బట్ మనం 8 అంటే అది మళ్ళీ 9:30 అవుతుంది కాబట్టి నేను 7 కాడ ఫుల్ 7. స్టాప్ పెట్టండి అంటున్నా. ట్రై చేయాలి, నేను Try అలవాటు చేయండి. చేసుకోవాలి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.